హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో జరిగేది గేటెడ్ కమ్యూనిటీలలో కావచ్చు, కాలనీలలో కావచ్చు, అది తెలియజేయాలనేదే నా ఉద్దేశం అండి. ఇప్పుడు వచ్చేసి ఒక కాలనీలో ఓనర్స్ ఉంటారండి. ఇల్లు సంపాదించుకున్న వాళ్ళు ఓనర్స్ అంటారు. ఆ ఓనర్స్ కట్టిన సపరేట్ ఇల్లులు కిరాయిలకు బాడిగలకు ఇచ్చుకుంటారు కదా, దాంట్లోనే కిరాయి ఇల్లులు అంటారు. ఆ కిరాయిలో ఉన్న వాళ్ళని సపరేట్గా చూస్తారు. ఓనర్స్ అంతా ఒక సపరేట్గా ఉంటారు. ఏదైనా ఫంక్షన్ కావచ్చు, పార్టీలు జరగచ్చు, కాలనీలో ఏదైనా పూజలు జరగచ్చు, కానీ ఓనర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకుంటారు, కిరాయి వాళ్ళను సపరేట్గా పెడతారు. అలాంటప్పుడు నేను ఒకటే అంటున్నాను, ఓనర్స్ ఒక్కటే ఆ ఊరికి ఎవరన్నా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరన్నా కానీ మెంబర్స్గా సర్పంచ్ కావచ్చు, ఎవరైనా ఓట్లు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఓనర్స్ ఒక్కరే వేయండి ఓట్లు. అప్పుడు ఓనర్స్ వల్లే రాజ్యం వెళ్ళచ్చు. కిరాయి వాళ్ళతో ఎందుకు వేయించుకుంటారండి? కిరాయి వాళ్ళు ఓట్లు వేసినప్పుడు సమాజంలో వాళ్ళు కూడా ఆ కాలనీకి నెంబరే, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు వాళ్ళని సపరేట్గా చూడొద్దు. ఎప్పటికీ వాళ్ళు లేకపోతే మీరు ఉండరు. మీరందరూ ఉంటేనే రాజులు. ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అందరూ ఉంటేనే వాళ్ళు ఒక నెంబర్గా ఏదన్నా కానీ ముందుకొచ్చి సమాజానికి మంచి చేయగలుగుతారు. అందుకే ఎప్పుడు ఒకరిని కించపరచుకోకూడదు, ఒకరికొకరు తక్కువ అని చూడకూడదు. ఇప్పుడు డబ్బు అనేది మన దగ్గర ఒక రోజు ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది, పోతుంది. అది శాశ్వతం కాదు. మనసులంతా ఒక్కటే అనేది నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఓనర్స్ ఒక ఇల్లే కట్టుకొని ఆ ఓనర్స్ వరకే ఉండాలి. సపరేట్ ఇల్లు కిరాయిలకు ఎందుకు కడుతున్నారు? ఆ కిరాయిల డబ్బులు వస్తేనే మన కుటుంబం నడుస్తుంది, మన పిల్లల్ని చదివించుకోవచ్చు, ప్లస్ మనం ఈఎంఐలు కట్టొచ్చని. ప్రతి ఒక్కరూ సమాజంలో 100కు 99% మంది బ్యాంకు లోన్లను ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు బ్యాంకు లోన్లో ఇల్లు కట్టుకున్నప్పుడు అది మనం అంతో ఇంత మనం దానికి ఖర్చు పెట్టినాం కాబట్టి మన సొంత ఇల్లని ఫీల్ అవుతాం. కానీ కాకపోతే అది పక్క 100% వచ్చేసి ఈఎంఐకి పోయిన వాళ్ళ ఇల్లులన్నీ గవర్నమెంట్ బ్యాంకు వాళ్ళయే. ఏ రోజు మనం అది పూర్తి చేసుకొని మన చేతికి వస్తుందో ఆ రోజు మనం ఓనర్స్ అవుతాం దానికి. అంతవరకు బ్యాంకు వాళ్ళు, గవర్నమెంటే దానికి ఓనర్స్. మనం దాంట్లో ఉన్నందుకు కిరాయి కడతాము, ఈఎంఐ అనేది. అందుకు ఓనర్స్ అనే ఫీలింగ్తో మీరు కిరాయి వాళ్ళకు సపరేట్ పెట్టి మీరు సపరేట్గా ఉండొద్దండి. అలా ఉన్నప్పుడు అసలుకు సమాజము ఉత్పత్తి కాదు, బలము కాదు, ఆ కాలనీకి ఒక శక్తి కాదు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఓటేస్తున్నారు. ఓటేసే మనిషి ప్రతి ఒక్కరూ భూమి మీద ఆ భూమాతకు అందరూ బిడ్డలే. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరూ నెంబరే. ఆ కాలనీకి ప్రతి ఒక్కరూ ఓటేసిన వాళ్ళు అందరూ నెంబరే. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అందుకే ఏ మీటింగ్ వచ్చినా ఏమొచ్చినా కానీ ప్రతి ఒక్కరిని పిలవండి, మీటింగ్స్ పెట్టుకోండి, అందరూ ముందుకు వస్తారు. లేకపోతే ఓనర్స్ 10% మంది ఉంటే 70% మంది కిరాయి వాళ్ళే ఉంటారు. కిరాయి వాళ్ళను పక్కన పెట్టేస్తే కిరాయి వాళ్ళు లేకుండా వెళ్ళిపోతే ఓనర్స్ ఎందుకు పనికిరారండి. అందువలన ఓనర్స్ని ఎప్పుడు మేము కిరాయి వాళ్ళు అని సపరేట్ చూడొద్దు. లేడీస్ ఉన్నారు, డాక్రా గ్రూపు మహిళలకు గవర్నమెంట్ ఏమిచ్చిందంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఆడవాళ్ళు పొదుపు చేసుకోవాలి అనేది ఇచ్చింది. కానీ ఓనర్స్ ఉండాలి, కిరాయి వాళ్ళు ఉండకూడదు అని చెప్పలేదండి. మేము కిరాయి వాళ్ళం అయితేనే ఉంటాము, కిరాయి వాళ్ళము ఉండకూడదు, ఓనర్స్ ఒక్కరమే ఉంటాము అని సపరేట్ మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చిందంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినట్టే. ఇంకా చెప్పాలంటే కిరాయి వాళ్ళకి అన్ని విధాలుగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఏమీ ఇల్లు లేదు, ఏం లేదని. మీకు ఇల్లు అది ఈఎంఐలలో తెచ్చుకోవచ్చు, అప్పు తెచ్చి కట్టుకోవచ్చు. ఎలా కట్టుకున్నా కానీ మీరు ఓనర్స్ అయినారు కాబట్టి మీకు ఏ హక్కులు ఉండవు. గవర్నమెంట్ ఇచ్చేటి ఏ దాంట్లో మీద హక్కు ఉండదు. అది ఓన్లీ కిరాయి వాళ్ళకే హక్కు ఉంటుంది. అందువలన కిరాయి వాళ్ళను సపరేట్గా ఎప్పుడూ చూడొద్దు. అందరం సమానమే అనే ఉద్దేశంతో చూడండి.